నమస్తే ఆల్ మాస్టర్స్. మనం యశోదరాయణం అనే బుక్ చదువుకుంటున్నాం కదండి. నిన్న ఏం చెప్పుకున్నాం? చెన్నా వచ్చి సేవకుడు చెన్నా వచ్చి ఇలా వెళ్ళిపోయాడు బుద్ధుడు అంటే ఆవిడ కాసేపు నిజంగా వదిలి వెళ్ళిపోయారని నమ్మలేకపోతున్నారు. కానీ చివరికి ఈయన కన్ఫర్మ్ చేసేసరికి ఏంటి వదిలి వెళ్ళిపోయాడా అని వినిపిస్తూ ఉన్నారు కదండి. ఇంక ఈ రోజు అవలోకనం ఈ చాప్టర్ చెప్పుకున్నాము. మిగతా బౌద్ధ భిక్షునులు నేను ఇప్పుడు మనకి కిసా గౌతమి కదా చెప్తున్నారు. ఆవిడ ఆవిడ అంటున్నారు అనమాట. వీళ్ళందరూ కూడా యశోధర అనుభవించిన బాధాకరమైన కథాన్ని ఎప్పుడు వినలేదంటండి. కనుక నిశ్శబ్దంగా కూర్చుని ప్రతి పదాన్ని భావాన్ని పూర్తిగా వింటున్నారంట. ఆవిడ చెప్పే ప్రతి పదాన్ని చాలా జాగ్రత్తగా వింటున్నారంట. ఇంతకుముందు వినలేదు. ఇప్పుడు ఇంకా ఏం చెప్తున్నారు యశోధర మాత? ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళలేను. అలాగని ఆయనను అనుసరించను లేను. మా బిడ్డను ఎక్కడికి విడిచిపెట్టలేను. ఎప్పటికీ విడిచిపెట్టలేను. అది ఊహకు కూడా అందని విషయం. అన్నిట్లోకి అత్యంత విచారకరమైన మరి భయంకరమైన విషయం ఏమంటే ఆయన మా ఇద్దరి వైవాహిక జీవిత పరమార్థానికి సంబంధించిన ఆధ్యాత్మిక కోణాన్ని, ఉమ్మడిగా మేం సాధన చేసిన ఆత్మ విచారణను పూర్తిగా మూసివేశారు. అంటే ఉన్నంతకాలం ఇద్దరు కలిసి ఈ బుక్స్ అన్ని చదువుకుని అందులో అన్ని కలిపి డిస్కస్ చేసుకుంటూ ఉండేవారు కదండి. ఆ ద్వారాన్ని పూర్తిగా మూసేశారు ఆయన అని చెప్తున్నారు. శాశ్వతంగా నిలిపివేశారు. ప్రస్తుతం నేను ఏకాకిని అంటూ యశోధర చెప్పడం మొదలు పెట్టారంట. ఇంకా కంటిన్యూ చేస్తున్నారంట. ఆ హరిత వనంలోని కొవ్వొత్తి కాంతిలో ఆమె అనుభవించిన ఒంటరితనపు లోతులు, ఎన్నో సంవత్సరాలు అగాధంలో కూరుకుపోయిన ఆ భావనలు ఆ ముఖంలో ప్రస్ఫుటంగా కనిపించాయి. అది ఎప్పుడైతే ఆవిడ ఎంత బాధ అనుభవించారో అదంతా వీళ్ళకి కనిపిస్తున్నాయంట. ఆ కొవ్వొత్తి వెలుగులో ఆవిడ భావాలన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయంట ఆవిడ ఫేస్ లో. ఊపిరిని లోతుగా పీల్చుకుని నెమ్మదిగా వదిలిపెడుతూ ఆ నరకం నుంచి బయటపడి తిరిగి చెప్పసాగింది. అంటే మళ్ళీ అనుభవిస్తుంది ఆవిడ. అప్పుడు ఎంత బాధ అనిపించాను అని చెప్పేసి అది తలుచుకునేసరికి ఇంకా ఆ బాధ కనిపిస్తుంది ఆవిడ మొహంలో. ఆ భయంకరమైన శోకం నన్ను అంధకార బంధురమైన అగాధంలోకి నెట్టివేసిన మా పసిబిడ్డ కోసం కొత్త జీవితాన్ని ఆనందంగా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నించాను. అందరి జీవితాల్లోనూ దుఃఖం అనేది ఉంది. అయితే ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒకసారి దుఃఖం పరాకాష్ఠకు చేరుకుని మన తలుపు తడుతుంది. అదే పరిపక్వమైన క్షణం. మనం ఓషో బుక్లో కూడా చదువుకుంటామండి. దుఃఖం అంటే ఏంటి? దాన్ని లోపల అదిమి పెట్టేయకూడదు. కానీ ఎప్పుడైతే ఆ దుఃఖ లోతుల్లోకి వెళ్తామోనండి, అప్పుడు అసలైన ఏంటి అనేది తెలుస్తుంది. మొన్న ఇందులో ఇక్కడ ఈ రైటర్ వీళ్ళిద్దరు కూడా చెప్పారు చూసారా, శామ్యూల్ జానెట్ కూడా చెప్పారు. ఒక లోపలికి వెళ్తే నేనున్నాను అని వాళ్ళకి వచ్చింది వాళ్ళిద్దరికి. అలాగే ఈవిడ కూడా ఏం చెప్తున్నారు? ఎప్పుడైతే ఆ దుఃఖం యొక్క పరాకాష్ఠకి చేరుకుంటామో, అంటే ఆ దుఃఖ లోతుల్లోకి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మన తలుపు తడుతుందంటండి. అదే పరిపక్వమైన ఒక క్షణం మన తలుపు తడుతుంది అని చెప్తున్నారండి. ఆమె ఆగి తన నెల్లని ఒత్తైన వెంట్రుకలను సుతారంగా పక్కకు నెట్టుకున్నారంట. దాంతో అవి మళ్ళీ తన ముఖాన్ని అవి కప్పివేశాయి. కనుక ప్రియమిత్రులారా, పరిపక్వమైన పరిస్థితులు ఏంటో మనం తెలుసుకోవాలి. ఆమె కళ్ళు నిశ్చలంగా వరుసగా వీళ్ళందరినీ తదేకంగా లోతుల్లోకి ఆర్తిగా చూస్తున్నారంట వాళ్ళందరం అంక. ప్రేమైక భావన ఆవిడ అలా చూస్తుంటేనంటండి, ఆ ప్రేమతత్వంతో చూస్తున్నారంట. ఆ ప్రేమ భావన వీళ్ళందరికీ కూడా వాళ్ళు ఫీల్ అయ్యారంటండి. పరిపక్వమైన పరిస్థితుల్లోనే ఈ సాధారణమైన మార్గం అసాధారణమైన శక్తితో మన జీవితాలను దివ్యజ్ఞాన ప్రకాశం వైపుకు మరల్చుతుంది. అంటే అలాంటి పరిస్థితుల్లోనే అసాధారణమైన శక్తి మనలో ఉంది, అనంతమైన శక్తి మనలోనే ఉంది అనేది అలాంటప్పుడే తెలుసుకుంటామండి. అప్పుడే అదేమవుతుంది, మనం ఎన్లైటన్ అవ్వడానికి మార్గం, అటువైపు మార్గాన్ని మనకి చూపిస్తుంది అని చెప్తున్నారు. తర్వాత చాప్టర్ ఆదరణ. ఇందులో ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే యశోదర పెద్ద పెట్టిన ఏడ్చిందో, ఇక్కడ ఏడ్చానని చెప్పారు కదండి ముందు చాప్టర్లో, వెళ్ళిపోయారని తెలిసింది, కన్ఫర్మ్ అయిపోయేసరికి ఒకేసారి బోరని వెలిపించారు అన్నారు కదా. ఎప్పుడైతే ఏడ్చారో అక్కడ ఉన్న వాళ్ళంతా విన్నారంటండి. ఎవరు? ఆమె గుండెల్లో నుంచి పెళ్ళుబుకిన శోకం రాజభవనంలో ఉన్న జంతువులను కూడా తాకిందంట. వాటికి కూడా వినిపించింది అంటండి. అంత గట్టిగా ఏడ్చారంట ఆవిడ. ఒక జంతువు నుంచి మరో జంతువుకి, రాజభవనంలోని శునకాల నుంచి ఉద్యానవనంలో ఉన్న నెమళ్ల వరకు, చివరికి వివాహ మహోత్సవంలో ఆమెను ఆమెను పెళ్లి చేసుకున్నందుకంటే సిద్ధార్థకు ఒక వెండి కొండ లాంటి ఒక తెల్లని ఏనుగు ఇచ్చారంట గిఫ్ట్ లాగా. దానికి కూడా వినిపించిందంటండి ఈవిడ శోకం. అంత గట్టిగా విలపించారంట ఆవిడ. ఆమె ఏడుపు విని ఏకాంత మందిరంలోకి పరిగెత్తుకుని వచ్చిన వారిలో మొట్టమొదట తన సేవకురాలు రోహిణి, ఆ తర్వాత వరుసగా అందరూ ఉన్నారు. ఈవిడ సేవకురాలకి వినిపించిందంటే ఫస్ట్. తర్వాత అందరూ పరుగు పెట్టుకుని వచ్చేసారంటే ఎందుకు ఇంత గట్టిగా ఏడుస్తున్నారు అనేసి. అక్కడ ఆమె నేలపైన చతికిలు పడి ముఖాన్ని చేతులతో దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నారంట. పసిబిడ్డ మంచం మీద కుక్క పెట్టి ఏడుస్తున్నారంట. ఇద్దరు సేవకురాళ్ళు ఆమె వైపుకు వెళ్ళగా ఒకరి బిడ్డను చూసుకోవడం మొదలు పెట్టారంట. వాళ్ళు ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళని నెట్టేస్తుందంటండి. అంటే ఆ బాధలో ఎవరైనా ఓదార్చడానికి వచ్చారనుకో, వద్దు నువ్వేం చెప్పొద్దు అంటారు కదా, అలా నెట్టేస్తున్నారంట ఆవిడ.
ఎవరో వెళ్ళి మహారాణి ప్రజాపతిని తీసుకొచ్చారంటండి ఇక్కడికి. ప్రజాపతిని చూడగానే యశోదర దుఃఖం రెట్టింపైపోయింది. వెళ్ళిపోయారు, మీ అబ్బాయి వెళ్ళిపోయారు అత్తయ్య, వెళ్ళిపోయారని ఏడుస్తుందంట. ఏదైనా సమాధానం దొరుకుతుందేమో, ఆ సైన మందిరంలో ఉన్న వాళ్ళందరినీ, పరిసరాలను వెర్రిగా వెతుకుతున్న యశోదర కళలోకి చూసిన ప్రజాపతి ఆమె ఎంతగా భీతిల్లిందో అర్థం చేసుకున్నారు. ఈ యశోదరని చూడగానే ఆవిడకి ఎంత భయపడుతుందో అని అర్థం చేసుకున్నారంట ప్రజాపతి మాత. ప్రజాపతికి వెంటనే అవగతమైంది, అది ఆమె కడుపులో సుడులు తిరుగుతూ ఉప్పెనగా మారింది. అయితే తన గతం తాలూకు కష్ట నష్టాలు, దుఃఖాల ద్వారా పొందిన అనుభవంతో పూర్తి శ్రద్ధను యశోదరపై పుట్టింది. అంటే ఈవిడ కూడా అంతే కదండి. చిన్నప్పుడు సిద్ధార్థుడు పుట్టినప్పుడు మహామాయావతి చనిపోయారు కదా, అప్పటి నుంచి ఆ అక్క ఓ పక్కన అక్క చనిపోయిన బాధ ఉంది. ఈ చిన్నపిల్లవాడిని చూడాలి ప్రజాపతి మాత. అంటే ఆవిడ ఏదైతే అనుభవించిందో మళ్ళీ ఈవిడ కూడా అదే వచ్చింది అని ఆవిడకి ఆ ఆ ఎక్స్పీరియన్స్ గుర్తొచ్చింది ఆవిడకి. అక్క చనిపోయినప్పుడు సిద్ధార్థం చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఆ టైంలో ఒక పక్కన దుఃఖాన్ని దిగుకోవాలి, ఆ పిల్లవాడిని చూడాలి. అప్పుడు అందుకని ఇక్కడ అంటే యశోదర మాత్రం చాలా శ్రద్ధగా చూశారంటండి. మారు మాట్లాడకుండా ఆవిడ ఇంకా క్రిందే వెక్కిళ్ళు పడుతున్న యశోదర వైపు నడిచి ఆమె ఎదుట నిలబడి చేతులు చాశారంట. ప్రజాపతి తన కేసు వస్తుంటే యశోదరకు ఒక మహాకరుణ తనను సమీపిస్తున్నట్లుగా, నిజం చెప్పాలంటే ఒక దేవత స్వయంగా ప్రత్యక్షమైనట్లు అనిపించిందంట. అలాంటి టైంలో అంత దుఃఖంతో ఉన్నప్పుడు మనల్ని ఆత్మీయంగా చూసే వాళ్ళని చూస్తే ఇంకా ఎలా ఉంటదండి, అలా ఈవిడికి అలా అనిపించిందంటండి యశోదర మాతను చూస్తుంటే. ప్రజాపతి గంభీరంగా ప్రశాంతంగా నిలబడ్డారంట. యశోదర ఆమె కళ్ళలోకి చూసింది. అది ఎంతో నిండుగా తన బాధను ప్రతిబింబిస్తున్నాయి. అప్పుడు యశోదర ఒక గొప్ప విషయం గ్రహించింది. ప్రజాపతి కళ్ళలో అగాధానికి మించి ఎంతో శక్తివంతమైన స్వచ్ఛమైన కారుణ్యం ఉట్టిపడుతోంది. వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారంటండి. యశోదర లేచి నిలబడ్డారంట. ప్రజాపతి ఆమెను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని జరిగిన సంగతంతా తనకు చెప్పమని యశోదరని అడిగారంట. అంటే ఏం జరిగింది, ఎందుకు అనేసి చెప్పమంటే ఈవిడ చెప్పడం మొదలు పెట్టారంట. అయితే అతను నిజంగానే వెళ్ళిపోయాడంటావా అని ప్రజాపతి అడిగారంట. అవును, నేను ఖచ్చితంగా చెప్తున్నాను కదా వెళ్ళిపోయారు అని చెప్తున్నారంట ఈవిడ. తన శోకము, పసిబిడ్డ యొక్క బాధ్యత అనేవి ప్రజాపతిని 30 సంవత్సరాల క్రితం జరిగిన గత స్మృతుల్లోకి తీసుకెళ్లి ఉండవచ్చు అని ఆ తర్వాత యశోదర అనుకుందంటండి. అంటే నాకు ఏదైతే జరిగిందో ఆవిడ కూడా అదే జరిగింది కదా, ఆవిడని అప్పుడు అవి గుర్తొచ్చి ఉంటే ఆవిడకి ఆ క్షణాలు అనుకున్నారంట. ప్రజాపతి యొక్క ప్రియమైన సోదరి మహామాయాదేవి సిద్ధార్థునికి జన్మనిచ్చి తనువు చాలించింది. ప్రజాపతి ఆ శిశువును తన చేతుల్లోకి తీసుకుని సొంత బిడ్డలాగా పెంచి పెద్ద చేసింది. సిద్ధార్థుడిని ఈవిడే కదండి పెద్ద చేశారు. మృత్యు శోకాన్ని తలుచుకుని నిరాశను, పసిపిల్లవాడిని పెంచడంలో జీవితం పట్ల ఆశావహ దృక్పథాన్ని ఏకకాలంలో గుర్తు చేసుకున్నారు. యశోదరను ఈ ఘోర విపత్కర పరిస్థితుల్లో చూడడంతో ఆ చేదు జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. వీటన్నింటినీ మించి తాను స్వయంగా పెంచిన బిడ్డ సిద్ధార్థను కోల్పోవడం అనేది హృదయాన్ని కలిచివేస్తుంది. అప్పటి వరకు ఎంతో చిన్నప్పటి నుంచి పెంచుకొచ్చారు కదండి, వెళ్ళిపోయాడు అనేసరికి ఆవిడ కూడా ఎంతో బాధగా ఉంది. అయితే యశోదరుని చేతుల్లోకి తీసుకుని హత్తుకున్నప్పుడు తన శరీరం అంతా ఏ మాత్రం అదుపు చేయలేనట్లుగా కంపించడం గమనించి, ఇంతవరకు తన హృదయపూర్వకమైన వేటిని ఎప్పుడూ కోల్పోని రాకుమారి, ముఖ్యంగా ప్రేమ కోసం ఏనాడూ శోకించని యశోదరను చూసి ప్రజాపతి తెలుసుకున్నది ఏంటంటే, ప్రస్తుతం తాను ఈ బంగారు తల్లిని ఆదరించి తనపై తనకు పూర్తి భరోసాని ఇవ్వాలి. అంటే అప్పటి వరకు యువరాణి కదండి ఈవిడ యశోదర మాత, తనకి ఏ లోటు లేదు, ఏం కావాలన్నా రెడీగా ఉండేవి. అలాగే ప్రేమ కూడా ఎప్పుడూ సిద్ధార్థుడేంటి అందరు చాలా మంచి ప్రేమను అప్పటి వరకు ఆవిడ అందుకున్నారు. కానీ ఒకేసారి ఇప్పుడు ఇంత బాధ ఎప్పుడూ అనుభవించలేదంట. అందుకు ఆవిడ శరీరం అంతా కంపిస్తూ ఉందంటండి భయంతో, బాధతో అని. అందుకని ఖచ్చితంగా తనకి నేను భరోసా ఇవ్వాలి, నేను తనకి అండగా ఉండాలి అనుకుంటున్నారంట ప్రజాపతి మాత. ఆ క్షణంలో యశోదర తనను ఆలింగనం చేసుకున్న ఆ బంగారు తల్లి యొక్క దుఃఖాన్ని బలంగాను స్పష్టంగాను అనుభూతి చెందిందంట ఆవిడ. తర్వాత యశోదరకు నిన్న పుట్టిన పసిబిడ్డ యొక్క పరిస్థితి ఏంటి అని ప్రజాపతి మాత ఆలోచించారంటండి. ఆ పసిబిడ్డ పరిస్థితి నిన్నే కదా పుట్టాడు పిల్లాడు, అది తరతరాలకు ప్రతిధ్వనిస్తూ సాగిపోతోంది అని ఆమె గ్రహించారంట. ఈ గాథ ఒక తల్లి నుంచి మరో తల్లికి, ఒక బిడ్డ నుంచి మరో బిడ్డకు, గతం నుంచి భవిష్యత్తులోకి తరతరాలకు వ్యాపిస్తూ పోతోంది. అంతే. అప్పుడు ఆ సిద్ధార్థుడు అలా అయింది, ఇప్పుడు మళ్ళీ ఇలా అయింది కదా, అందుకు అలా అనుకుంటున్నారు ఈవిడ. చలువరాత లాంటి బలమైన స్పష్టమైన క్షణం ఆవిష్కరించబడింది. గతం గతః, వర్తమానమే బహుమానం. ఈ ప్రస్తుత మధుర క్షణం ఎంతో గొప్పది. అంటే ఏ పరిస్థితి ఎలా వచ్చినా కూడా ఇది చెప్తున్నారు చూడండి, వర్తమానమే బహుమానం. ఈ క్షణం ఎంతో గొప్పది, ఈ క్షణాన్ని ఆనందంగా అనుభవించాలి మనం. ఇలా రా అమ్మ యశోదర అంటూ లాలనగా నా కళ్ళలోకి చూడు అంటుంటే ఇద్దరు కళ్ళు కలుసుకున్నాయంటండి యశోదర మాత, ప్రజాపతి మాత. ఒక క్షణం చూపులు నిలిచిపోయినాయంట. యశోదర కళ్ళు మూసుకున్నారంట. ప్రజాపతి ఇంకా అందరినీ బయటికి పంపించేశారంట. అందరూ వచ్చేసారు కదా, మొత్తం పరిచారకుల దగ్గర నుంచి అందరూ వచ్చేసారు కదా, అందరినీ బయటికి పంపించేశారంట. ఇంకా స్త్రీమూర్తులు ఇద్దరు శిశువు దగ్గరికి చేరుకునంటండి. అంతా కలిసి అదే మంచం మీద పడుకున్నారంట. కాసేపటికి యశోదర మళ్ళీ కుమిలిపోవడం మొదలు పెట్టిందంట.
వెక్కిళ్ళు పడుతూ ఏడుస్తూనే ఉన్నారంట ఆవిడ. మనం ఎంతసేపు అలా పడుకుని ఎలా అంతసేపు ఎంతసేపు పడుకుని పోయామో తెలియలేదంట, ఇద్దరు పడుకుని పోయారంటండి అని చెప్తున్నారు యశోధరమాత. ప్రజాపతి మాత దేహం సుకుమారంగా ఉంది. ఆమె ఇంకా కళ్ళు మూసుకుని ప్రశాంతంగా పడుకునే ఉంది. అంటే ఇక్కడ భిక్షువులకి చెప్తున్నారు కదండి. ప్రజాపతి మాత పడుకుని ఉన్నారు, ఆవిడ మరణశయ్య మీద ఉన్నారు కదా, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు కదా, అప్పుడు చెప్తున్నారు కదా స్టోరీ. ఆవిడ అలా కళ్ళు మూసుకుని వింటూ ఉన్నారంటే ఇవి చెప్తూ ఉంటాయి. నా వెక్కిళ్ళు ఆగాక నేను ప్రజాపతి మాత గుండెలపై నుంచి నా తలను తీసి లేచి కూర్చున్నాను. యశోదర ఆమె చుట్టూ కూర్చుని ఉన్న మమ్మల్నే చూస్తూ చెప్పసాగారంట. అయితే నా వెక్కిళ్ళు ఆగిపోయి ఆవిడ నుంచి పక్కకు జరిగి లేచి కూర్చుని మళ్ళీ ఆమె కళ్ళల్లోకి చూస్తున్నాను. ఆమె దృష్టి సునిశ్చితంగాను స్థిరంగాను ఉంది. తన చేతులు ఇంకా నన్ను చుట్టే ఉన్నాయి. ఆ తర్వాత జాగ్రత్తగా ఆమె నాతో ఈ శక్తివంతమైన మాటలు పలికారు. ఇంకా ఆవిడ చెయ్యి వదలలేదంటండి, ఈవిడ అలా పట్టుకునే ఉన్నారంట. అప్పుడు ఏం చెప్తున్నారంట ప్రజాపతి ఈవిడికి, అతను దుఃఖానికి మూలం కనుక్కోవడానికి మనల్ని విడిచి తనదైన మార్గంలో వెళ్ళిపోయాడు. ఎవరో సిద్ధార్థుడు. నువ్వు దాన్ని ఇక్కడే ఉండి సాధించాలి. దానికోసం ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు, కానీ నువ్వు ఇక్కడే ఉండి సాధించాలని ధైర్యం చెప్తున్నారండి యశోధరమాతకి. ఇప్పుడు ఇక్కడ మేమంతా నీకు తోడుగా ఉంటాము. ఈ క్షణంలో దీన్ని నమ్మడం నీకు అసాధ్యంగానే అనిపిస్తుంది. అంటే ఆ క్షణం ఎలా ఉంది, ఆవిడకి ఎంతో బాధతో ఉన్నారు ఈవిడ. ఇలాంటప్పుడు అలాంటి సాధ్యం అవుతాయంటే నమ్మరు కదండి. అందుకని నీకు ఈ క్షణం అసాధ్యంగానే అనిపిస్తుంది, కానీ నువ్వు వినాలి. నేను ఒక మార్గం కనుక్కున్నాను, వాళ్ళు ఒక మార్గం కనుక్కున్నారు. మరి నువ్వు నీ మార్గాన్ని కనుక్కోవాలి. సిద్ధార్థకు నా అవసరం ఎలా ఉండేదో అలాగే ఇప్పుడు నీ బిడ్డకు నీ అవసరం ఉంది. నీ కోసం ఒక మార్గం తెరుచుకుంది. నువ్వు మాతో కలిసి ఆ మార్గంలో ప్రయాణించు. ఇది ఎప్పటికీ ఉండిపోయేవారి కోసం, ఒకరితో ఒకరు ప్రేమ పంచుకునే వారి కోసం ఏర్పరిచిన మార్గం. అంటే నేను మార్గాన్ని ఏర్పరిచాను, నువ్వు దానిలో నడవాలి నువ్వు అని చెప్తున్నారు ఈవిడికి. అందరికీ తెలిసిన దుఃఖాన్ని నువ్వు ఇప్పుడు సిద్ధార్థుని లాగా తొలిసారిగా రుచి చూస్తున్నావు. ప్రజాపతి మాత ఎంతో అనునయపూర్వకంగా ఓదార్చిన తర్వాత ఈవిడికి సిద్ధార్థ స్వరం వినపడి, ప్రతి వ్యక్తి కూడా తాను ప్రేమించే వారి అనారోగ్యాన్ని, వృద్ధాప్యాన్ని, మరణాన్ని, వారి లోటుని తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది అని చెప్పడం నేను స్వయంగా అంతరం నుంచి గ్రహించాను. అప్పుడు ఈవిడైతే అనునయంగా మాట్లాడేసరికి సిద్ధార్థుడు చెప్పేవాడు కదా, ఇప్పుడు ఎవరైనా మనకి సన్నిహితులైన వాళ్ళు రోగంతో బాధపడితేనో లేకపోతే మరణిస్తేనో వృద్ధాప్యంతో బాధపడుతూ ఉన్నారనుకోండి, అప్పుడు మనం బాధపడతాం కదా. అది ఈయన చెప్పడం గుర్తొస్తుందంటే ఈవిడికి. అవి తప్పకుండా వాళ్ళ లోటును తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది అని చెప్పడం లోపల నుంచి అనిపించిందంటండి ఈవిడికి. ఆయన ఉనికిని అనుభూతి చెందారంట, సిద్ధార్థుడు ఉనికిని లోపల నుంచి అనుభూతి చెందారంట యశోధరమాత. ఆయన ద్వారా ఈ పరమ సత్యాన్ని గ్రహించాను అని చెప్పారంట. అప్పుడే ప్రజాపతి మాత నా సేవకురాలైన రోహిణితో, యువరాణిని అనుక్షణం కనిపెట్టుకుని ఉండు అంటే ఇవి చాలా బాధతో ఉంది కదండి, అందుకని సేవకురాలతో ఏం చెప్పారు, అనుక్షణం ఇంకా వదిలిపెట్టకుండా కనిపెట్టుకుని ఉండు అని ఆ అమ్మాయికి ఆదేశించారంటండి. తర్వాత చెప్పడం విముక్తి. యశోధర మాట్లాడడం ఆపగానే ఆమె మొహంలోకి చూశారండి కిసా గౌతమి. చూసి ఒక్క క్షణం ఆమె చూపులు ఈవిడ చూపుల్లో చిక్కుకున్నాయంట. నాతో సహా ఈ హరితవనంలో ఉన్న బౌద్ధ భిక్షునుల ఆలకించే సమూహం అందరిలో కూడా ఎన్నో సంవత్సరాల క్రితం యశోధర అనుభవించిన వేదనలను మరోసారి మాతో కలిసి పొందిందేమో అని సహానుభూతి కలిగింది. ఇక్కడ అందరూ వింటున్నారు కదండి, అందరికి ఏమనిపించింది, ఇప్పుడు ఏదైతే చెప్తుందో అది ఆవిడ ఇప్పుడు మళ్ళీ అనుభవిస్తుంది. ఆవిడ ఆ బాధ అప్పుడు ఏ బాధ అయితే అనుభవించారో అది మళ్ళీ కనిపిస్తుందంటండి ఈవిడికి, అందరికీ కనిపిస్తుందంట ఈవిడ మొహంలో. ప్రజాపతి మాత యొక్క దయార్ద్రమైన ఉనికి, ఆమె మాటలు దివ్య తరంగాల్లాగా మాలో చేరుకుంటున్నాయి. నేను దుఃఖంలో ఉన్నప్పుడు నా దగ్గరికి వస్తున్నా అంటే ఇప్పుడు మళ్ళీ యశోధరమాత మళ్ళీ చెప్తున్నారు, నేను దుఃఖంలో ఉన్నప్పుడు నా దగ్గరికి వస్తున్న ప్రజాపతి మాతలో దుఃఖము కరుణ రెండు ఏ విధంగా ఉత్పన్నమయ్యాయో మొట్టమొదటి చూపులోనే గ్రహించగలిగాం. ఒక పక్కన ప్రజాపతి మాత ఏంటండి, సిద్ధార్థుడు వెళ్ళిపోయాడని ఆవిడకి కూడా బాధగా ఉంది, కానీ ఇక్కడ మరి వీళ్ళని ఓదార్చాలి కదా, అందుకు కరుణతో ఉంది వీళ్ళ మీద. ఆ రెండు ఒకేసారి ఉన్నాయంటండి ఆవిడ లోపల భావాలు. ఈవిడ గ్రహించారంటే వీడి శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడే గురువు ప్రత్యక్షం అవుతాడు. మనం ఎప్పుడైతే తపనతో ఉంటామో అప్పుడు శిష్యుడు ఎప్పుడైతే సిద్ధంగా ఉంటాడో అప్పుడే గురువు వస్తాడు అంటారు కదా. దుఃఖ సాగరంలో మునిగిపోయినప్పుడే కరుణ, అంతర్దృష్టి అనుభూతి చెందుతాము. ఎప్పుడైతే దుఃఖంతో ఉంటామో అప్పుడే మనం ఇంకా లోపల తొంగి చూసుకుంటాం, అంతర్దృష్టి అనేది అనుభూతి చెందుతామని చెప్తున్నారండి. జీవితం అంతా నేర్చుకున్న జ్ఞానము ఆ ప్రత్యేకమైన క్షణంలో మన వెన్నంటి నిలుస్తుంది. అలా సరైన సృజనాత్మకమైన ప్రతిస్పందన విరుస్తుంది. కొన్నిసార్లు అది మనం ఎప్పుడూ ఎరగనిది కూడా అయి ఉంటుంది. ఆ క్షణంలో అత్యంత ఆవశ్యకమైన సరైన చర్యను చేయటానికి తగినంత ప్రేమ, కరుణాపూరిత శక్తులు పెళ్లిబుగుతాయి. ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా అది సరైన బాంధవ్యాల ద్వారా మనల్ని ముంచెత్తుతుంది. అంటే ఎప్పుడైతే బాధపడతా ఉంటామోనండి, ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం అంటండి, అప్పుడు ఆ ప్రేమ, కరుణాపూరిత శక్తులు మనలోంచి బయటకు వస్తాయంటండి. ఆ బాధలో ఉన్నప్పుడు ఆ జ్ఞానంతో మనం ఎప్పుడైతే ఉంటామో ఆ ప్రేమ అనేది బయటకు వస్తాయంటండి.
మన చుట్టూ ఉన్న వారందరితో కలిసి మన దుఃఖాన్ని ధీటుగా ఎదుర్కోవడానికి కావలసినంత శక్తి అంతర్జ్ఞాన రూపంలో మన నుంచి వెల్లువిలా వస్తుంది. అంటే ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న వాళ్ళందరితో కలిపి ఎదుర్కోవడానికి ఎప్పుడైతే సిద్ధంగా ఉంటామో అంటే మన లోపల ఉన్న శక్తి మనకు తెలియదు, అది ఆ శక్తి ఉన్నది. ఆ శక్తి అంతా జ్ఞానం రూపంలో బయటకు వస్తూ ఉంటదంటండి. యశోదర మా వైపు చూసి చిరునవ్వు నవ్వుతూ సుపరిచితమైన మంత్రాన్ని వల్లివేస్తుందంటండి. ఏంటంటే, గుర్రాన్ని రథం అనుసరించినట్లే దుఃఖాన్ని కరుణ అనుసరిస్తుంది. అంటే ఒక గుర్రం వెళ్తూ ఉందనుకోండి, ఆ గుర్రంతో పాటు రథం ముందు కదులుతుంది కదండి, అలాగే దుఃఖం వెనకే కరుణ వస్తుందంటండి. దుఃఖాన్ని పొందిన వారిలో ఆశయం కూడా చిగురిస్తాయి. సత్య మార్గం దొరుకుతుంది. అన్నింటినీ చవి చూసిన తర్వాత కూడా చిరునవ్వుతో ఉండేవారిని దుఃఖం మరో ద్వారమైన ఆనందం వైపుకి చేరుస్తుంది. ఇందాక చెప్పుకున్నాం కదండి, ఆ దుఃఖం ఎప్పుడైతే దుఃఖ లోతుల్లోకి వెళ్ళి అదేంటి అని కనుక్కున్నప్పుడు అంటండి, అప్పుడు ఆ దుఃఖం ఇంకో ద్వారం ఎలా ఉంటదంట, ఆనందంతో ఉంటదంటండి. ఆ ఆనందాన్ని కనుక్కోగలుగుతాం అంటండి. అందుకని దుఃఖాన్ని అదిమి పెట్టుకోకూడదు. అలాగే దాన్ని అలాగే క్యారీ చేయకుండా ఒక్కసారి కళ్ళు మూసుకుని అలా లోతుల్లోకి వెళ్ళి గమనించుకోవాలంటండి. గమనించుకునేసరికి మనం ఆ దుఃఖాన్ని దాటి ఇంకో ద్వారమైన ఆనందానికి చేరుకుంటామంట. ఇది సనాతనమైన నిత్య నూతనమైన నియమం అని చెప్తున్నారండి. ఆమె ప్రజాపతి మాత వైపు తిరిగి పాలిపోయిన చెంపలను సుతారంగా నిమిరిందంటండి. ఆవిడ కళ్ళు తెరిచి చూసి సన్నని చిరునవ్వు నవ్వారంట. అందులో కృతజ్ఞత తొణికిసలాడుతుందంట. ఇప్పుడు యశోదర వీళ్ళ వైపు మళ్ళీ తిరిగి వచ్చి కాసేపు మౌనంగా గడిపారంటండి. ఆ ఆ చిక్కని చీకట్లో వెదురు పొదల నిశ్శబ్దంలో గుడ్లగోబలు, నెమళ్ళు, అంటే ఇక్కడ ఉన్నారు కదండి బౌద్ధ భిక్షువులు, వీళ్ళంతా కలిపి అడవిల దగ్గర ఉన్నారు కదా, అక్కడ దాని గురించి వర్ణిస్తున్నారు. నెమళ్ళు, జింకలు, పులుల స్వరాలు అప్పుడప్పుడు వినిపిస్తున్నాయి. ఆ ప్రశాంత స్థితిలో యశోదర స్వరం వినిపిస్తుందంటండి. మనలోని దుఃఖంతో మమేకమై ఉండడాన్ని మనం అంగీకరించినంత వరకు మనతో మనం ఆనందంగా ఉండలేము. అంటే ఆ మనం దుఃఖంతోనే ఉండిపోయామనుకోండి, మన ఆనందాన్ని కనుక్కోలేము. ఆ దుఃఖం ఎప్పుడు మమేకమైపోవాలి. ఆ దుఃఖంతో కూడా మమేకం అయిపోయి ఎప్పుడైతే ఉంటామో, మనం అంగీకరిస్తామో, ఎప్పుడైతే దాన్ని అంగీకరిస్తామో అనంటండి, అప్పుడు అంగీకరించినంత వరకు మనం ఆనందంగా ఉండలేమంట. అలాంటప్పుడు దుఃఖంలో ఉన్న ఇతరులతో మనం ఆర్తిగా ఆలంబనగా ఒక్కటిగా ఉండలేము. యశోధర నోటి నుంచి వస్తున్న మృదువైన పదాలు ఆ హరితవన సంగీత సమ్మేళనంలో బలమైన పాత్ర పోషించాయంటండి. మనం దుఃఖం నుంచి ఎప్పటికీ విముక్తులు కాలేము. ఎప్పుడు విముక్తులు కాలేరు అంటే, దాన్ని మమేకమే ఉండి అంగీకరించినంత వరకు విముక్తులు కాలేరు. ఎప్పుడైతే అంగీకరిస్తారో అప్పుడు మాత్రమే ఆనంద ద్వారాన్ని తెరుచుకుంటాము అని చెప్తున్నారండి. తర్వాత చాప్టర్ జీవన్ మరణాలు. ఇందులో ఏం చెప్తున్నారంటే, యశోధర తన జీవితంలో తొలిసారిగా జీవన్మరణాల మధ్య కొట్టుమిట్టాడుతోంది. అంటే జీవితాన్ని ఆలింగనం చేసుకోవాలా, లేకపోతే మరణాన్ని ఆలింగనం చేసుకోవాలా. అంటే బాధతో ఉన్నారు కదా ఈవిడ, ఒక బిడ్డను పెంచాలి, సిద్ధార్థుడు వెళ్ళిపోయాడు, బాధతో ఉన్నారు కదా, ఏంటి జీవించాలా, ముందుకెళ్ళాలా, లేకపోతే మరణ వైపు వెళ్ళాలా అని ఒక విక్కురి బిక్కురవుతూ ఉన్నారంట ఈవిడ. యశోధర తన జీవితాన్ని ఏ క్షణంలో ముగించుకుంటుందో అని భయపడి ఎవరో ఒకరు పసిబిడ్డ సంరక్షణ బాధ్యతలు చూస్తూ పగలు రేయి ఆమెకు సహాయంగా ఉండేలాగా ప్రజాపతి నియమించారంట. అంటే ఏ ఆత్మహత్య ఏమైనా చేసుకుంటారేమో అన్న భయంతో అంటండి, ప్రతి క్షణము ఆవిడ్ని పసిబిడ్డని చూసుకోవడానికి పెట్టారంటండి సేవకుల్ని. పసిబిడ్డ ఆలనా పాలనా చూస్తూ యశోదర ఈ బాధ నుంచి ఉపశమనాన్ని పొందిందని సంతోషించేలాగా అది క్షణికమే అని నిరూపించేది. అంటే ఒక్కొక్కసారి ఎలా అనిపించేవారంటండి ఈవిడే, బాగుంది ఇంకా సరే బయటపడ్డారు ఆ బాధ నుంచి అనిపించేలాగా ఉండేవారంట. అది కాసేపటికే మళ్ళీ బాధపడుతూ ఉండేవారంటండి. కారు చీకటి లాంటి భయము, అనుమానము, వేదన, కసి, అస్థిమితము మొదలైన భావాలన్నీ తన జీవితం అంతా అనుభవించిన మధురమైన జ్ఞాపకాలని భర్తీ చేసేసాయి. అప్పటి వరకు ఎంతో ఆనందంగా ప్రేమతో ఉన్నారు కదండి, ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి ఆవిడకి. అవన్నీ పోయి అవన్నిటినీ కూడా ఈ దుఃఖము, కసి, ఈ ఈ భావాలు డామినేట్ చేసేస్తున్నాయి ఏంటండి. దారుణమైన అవమానాన్ని ఎదుర్కొన్నానని ఆమె అనుకున్నారంట. తన మర్యాద, గౌరవము, గర్వము అన్ని మంట కలిసిపోయినాయి అనుకుంటున్నారంట. తన చుట్టూ ఉన్న వారందరి ముఖాల్లోనూ యశోదరికి ఒకే ప్రశ్న కనిపించేదంటండి, అసలు ఇదంతా ఎలా సంభవించింది అంటే, ఇంకెంతసేపు ఇదే మళ్ళీ ఇంకెంతసేపు అదే ఆలోచిస్తున్నారనమాట. వాళ్ళందరి ముఖాల్లో కూడా అలా అంటే ఏమనుకుంటారంటేనండి ఈవిడ, అందరూ ఏమనుకుంటారు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడంటే నాకేదో అవమానం అలా ఫీల్ అవుతున్నారన్నమాట ఈవిడ. అందుకని ఇదంతా ఎలా సంభవించింది, పదే పదే ఇవే ప్రేలాపనలు అంటండి. ఆవిడ బుర్రలో వెర్రెక్కించేవంట ఆవిడ్ని. ఆయన ఇలా ఎలా చేయగలిగారు, ఆయన నాకు నా బిడ్డకు ఇలాంటి పరిస్థితి ఎందుకు కలిగించారు, నేను అర్థం చేసుకోగలుగుతున్నానా, ధైర్యంగా లేనా, ఆవిడ ప్రశ్నలు వేసుకునేవారంట. ప్రతిరోజు ఇవే ప్రశ్నలు అంటే చెన్నాను కూడా అడిగేవారంట. చెన్న వచ్చేవాడండి, ఆయన సేవకుడు కదా, రోజు వస్తూ ఉంటే ప్రతిరోజు ఇవే ప్రశ్నలు అడిగేదంటండి ఆవిడ. ఇదంతా ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం జరిగిందా అంటే, సిద్ధార్థుడు వెళ్ళిపోవడం ముందుగా ఏమైనా ప్రణాళిక వేసుకున్నారా, ఏమైనా ప్లాన్తోనే వెళ్ళారా అని అడిగేదంట. ఆయన అలా వెళ్ళిపోవడం గురించి ఎప్పుడైనా నీతో చెప్పేవారా చెన్నాను అంటుంది. ప్రతిరోజు
ప్రతిరోజు ఈ ప్రశ్నలు అడిగేవారంట. ముందు ప్లాన్ చేసుకున్నారా, నీకు చెప్పేవారా ఇవన్నీ, లేకపోతే లేదు అని చెప్పేవాడంట అతను. చెప్తే అడవిలో నుంచి అప్పుడు బయటకు వచ్చిన సన్యాసి ఆయనకు అప్పుడు చెప్పారు కదండి, వెళ్ళిపోయినప్పుడు చెన్న ఒక సన్యాసి వచ్చాడు ఆయన దగ్గర, ఆ కాషాయ వస్త్రం తీసుకుని వేసుకున్నారు, రాజదుస్తులన్నీ తీసేసి ఇచ్చేసాడని చెప్పారు కదా. మరి బయటకు వచ్చిన సన్యాసి ఆయనకి ఇదివరకే తెలుసా, లేకపోతే అనుకోకుండా వచ్చాడా ఆ సన్యాసి అని అడిగేదంట. చూస్తుంటే అనుకోకుండా వచ్చినట్లే అనిపించిందని చెప్పేవాడంట చెన్న. అయితే నువ్వు ఖచ్చితంగా చెప్పలేనంటావు అని అడిగితే, లేదు చెప్పలేను అని చెప్పేవాడంట. అంటే ఆయన తన పథకం ప్రకారం చేశారన్నమాట అని మళ్ళీ అడిగేవారంటండి. ఎప్పుడూ లేని విధంగా విచిత్రమైన భయంకరమైన ఆలోచనలు వచ్చేవంటండి ఆవిడికి. అవి మరిన్ని సందేహాలకు తావిస్తూ ఎప్పుడు ఎందుకు ఆయన తండ్రిగా ఉండడం అనేది భరించలేకపోయాడా, లేకపోతే నన్ను తల్లిగా చూసి భరించలేకపోయాడా, ఇప్పుడు ఆయన తనకంటూ ఒక వంశాంకురాన్ని అందించి హాయిగా వెళ్ళిపోయాడా, అంటే ఆయన ఎన్నాళ్ళు ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా, మరి ఆయన నాతో చెప్పినవన్నీ నిజాలు కావా, అబద్ధాలా, ఇంతకీ నాకు అసలు సిద్ధార్థ్ అంటే ఎవరో తెలుసా అంటే చూడండి, మనం దుఃఖంలో ఉన్నప్పుడు అండి ఎన్నెన్నో ఇంకా ఇంకా నెగిటివ్ ఆలోచనలోకి వెళ్ళిపోతాం కదా. అలాగే ఈవిడ ఇంకా ఇంకా నెగిటివ్గా వెళ్ళిపోతే ఏదేదో ఊహించేసుకుంటూ ఏదేదో ఇంకా ఏవో ప్రశ్నలు వస్తూనే ఉండేవంటండి ఆవిడ మైండ్లో. ఆమె ఎదుట ఈ ప్రశ్నల వర్షాన్ని తట్టుకుని నిలబడడం చెన్నా వంటి బలమైన వ్యక్తికి కూడా ఎంతో కష్టంగా ఉండేది. అంటే ఆవిడ ఎదురుగా అండి ఎవరు వస్తే వాళ్ళంటండి ఇలా ప్రశ్నలన్నీ వేస్తూనే ఉండేవారంటండి. ఈ చెన్నా చాలా స్ట్రాంగ్ గా ఉండేవాడంటే ఇలాంటివన్నీ మాట్లాడడానికి అంత స్ట్రాంగ్ గా ఉండేవాడంట. ఆయనకు కూడా చాలా తట్టుకోలేనంత కష్టంగా ఉండేదంటండి ఆ ప్రశ్నలు ఎదుర్కోవడం. అయితే ఏ ప్రశ్నకి సమాధానం లేదు, ఆవిడ అడిగింది దేనికి సమాధానం లేదు. నాకు సమాధానం ఇవ్వనేవారంట ప్రశ్నలు అడిగేసి. ఏం చేస్తారు, మౌనంగా ఉండేవారంట అప్పుడు. ఆయన నా ముఖం పైన తలుపేసేసాడు, నాకు అర్థం కావట్లేదు కాబట్టి నాకు సమాధానం ఇవ్వు అని పెంకిగా అరిచిందంట. అరిస్తే చెన్న కోపం ఇంక విని 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 చెన్నకి కోపం నశాలానికి అంటిందంట. ఆయన నా ముఖం మీద కూడా తలుపేసేశారు అని గిర్రున వెను తిరిగి వెళ్ళిపోయాడంట అతను. నేను తనను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, తనకు తాను నచ్చ చెప్పుకుందంట. చెన్నతో పోల్చితే నా దుఃఖం ఎంతో భయంకరమైనది. మళ్ళీ మర్నాడు ఏ జంకు బొంకు లేకుండా, అంటే అప్పుడు కోపంగా వెళ్ళిపోయాడు కదా అతను, అయినా సరే మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ వచ్చినప్పుడు అంటండి, మళ్ళీ అన్న నెల కోప్పడ్డాడు కదా అడిగితే అనుకునేవారు కాదంటండి, మళ్ళీ అవే ప్రశ్నలు మళ్ళీ అడుగుతూ ఉండేవారంటండి. వేటికి సమాధానం లేదు. అయినా చెన్న రాకపోకలు సాగిస్తూనే ఉండేవాడంట, ఆపలేదు. ఆమెకు సన్నిహితంగా ఉండేవాడు, అంటే ఎవరో ఒకరు ఓదార్చాలి కదండి. ఎప్పుడూ సహాయకుడిగా ఉండేవాడు కదా సిద్ధార్థకి. అందుకు ఈవిడికి కూడా ఎన్ని అడిగినా సరే ప్రతిరోజు అదే ప్రశ్నలు అడిగి విసిగిస్తున్నా సరే ప్రతిరోజు వచ్చేవాడంటండి ఆయన. సహాయపడే సమాధానాలు ఏవి తన దగ్గర లేవు. సిద్ధార్థ గుర్రం పేరు కాంతక. అది కూడా ఆహారం నీరు తీసుకోలేదంటండి, ఆయన మీద బెంగ పెట్టుకున్నట్టండి పాపం. ఆ గుర్రం కూడా ఆహారం నీరు తీసుకోకుండా తన గుర్రపు శాలలోనే ఉండిపోయి కొన్నాళ్ళు కళ్ళు మూసిందంటండి ఆ గుర్రం కూడా. ఆ గంభీరమైన ప్రియమైన పెంపుడు జంతువు తన కళ్ళెదుటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకుని మరణించడాన్ని చూసి యశోధర అది తానే అన్నట్లు భావించిందంటండి ఈవిడ. ఆ శోకం భయపెట్టిందంట. అప్పుడు ఇంకా విపరీతంగా ఏడ్చేశారంట. తన శరీరము మనస్సు వేటికి తట్టుకోలేనంత బలహీనంగా ఉన్నాయంటండి. అంటే మనం నెగిటివ్గా వెళ్ళిపోతే చూడండి, ఆ భయంతో బాధతో ఎప్పుడైతే ఉంటామో మన ఎనర్జీస్ అన్ని డౌన్ అయిపోతాయండి. డౌన్ అయిపోతే ఇంకేముంటుంది, ఎనర్జీ ఏముంటుంది, ఇంక లోపల ఏముంది, చాలా బలహీనంగా అయిపోయిందంటండి. గతాన్ని తలుచుకుంటుంటే ఏవేవో గుసగుసలు వినపడి కుమిలి కుమిలి రోధించేదంటండి. అంటే మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుని ఆ రోధిస్తూనే ఉండేవారంటండి. ఆమె తిండి నిద్ర మానేశారంట. తరచూ పట్ట పగలు వేడిగా ఉన్నప్పటికీ కూడా చలితో నిలువెల్లా చిగురుటాగులా వణికిపోయేవారంట. అంటే అక్కడ చాలా వాతావరణం వేడిగా ఉండేదంటండి, అయినా సరే చాలా చలిగా ఉన్నప్పుడు ఎలా వణికిపోతామో అలా వణికిపోయేవారంటండి. తాను ధరించిన వస్త్రాలన్నీ చెమటతో తడిసి మొత్తైపోతే విప్పి మరో జత ధరించేవారంట. యశోధర తన దుఃఖపూరితమైన గాథను పదే పదే ప్రతి ఒక్కరికి చెప్పకుండా ఉండలేకపోయింది. అంటే ఎవరు కనపడితే వాళ్ళకంటండి ఇంకా స్టోరీ చెప్పేస్తూ ఉండేవారంట, తన దుఃఖాన్ని బాధని చెప్తూనే ఉండేవారంటండి. అది విన్న వాళ్ళంతా తనకు కలిగిన నష్టము దుఃఖము ఎవరికీ కలగకూడదు, అంటే మనం వింటే అనుకుంటాం కదా, అమ్మో ఇలాంటి బాధ ఎవరికి రాకూడదు అనుకుంటాం కదా, అలా విన్న వాళ్ళంతా అనుకునేవారంట ఈవిడ కలిగిన కష్టం దుఃఖం ఎవరికి రాకూడదు అని అనుకునేవారంట. చివరికి శుద్ధోదన మహారాజ్ స్వయంగా వచ్చారంటండి ఒకసారి ఈవిడ దగ్గరికి. తన పుత్రుడు చాలా కాలం వరకు బహుశా ఎప్పటికీ తిరిగి రాడేమో అనే భావన తనకు కలుగుతోంది అని చెప్పారంట యశోధర మాత్తో. అప్పుడు కనుక ఆమెను తన మనవడికి తల్లిగా బాధ్యతాయుతంగా ఆనందంగా ఉండడం మొదలు పెట్టమని చెప్పారంట. అంటే ఇంక వస్తాడని నమ్మకం లేదు, ఇంక రాకపోవచ్చు, అందుకని మనవడు పుట్టాడు కదా, రాహులా పుట్టాడు కదా, తనను జాగ్రత్తగా పెంచి నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్పారంట. అతని కోసం ఏడవడం ఆపేయి, నీ బిడ్డను జాగ్రత్తగా పెంచుకోవడం మొదలు పెట్టు అని ఆర్డర్ వేసినట్టు చెప్పారంట సుద్ధోధన మహారాజు. ముందు తమరిక్కడి నుంచి దయచేయండి అని గట్టిగా అరిచిందంట ఆయన మీద కూడా ఈవిడ.
నువ్వు కనుక నీ బిడ్డ సంరక్షణ బాధ్యతలు చక్కగా నిర్వర్తించకపోతే ఆ సంగతి మహారాణి చూసుకుంటారు, అదే స్థాయిలో గట్టిగా చెప్పి వెళ్ళిపోయారంట. అంటే ఈవిడికి కోపం వస్తుందన్నమాట, ఇంకా రాడేమో అనేసరికి కోపం వచ్చింది. కోపం వచ్చి గట్టిగా మీరు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే, సరే నువ్వు సరిగ్గా చూడకపోతే కనుక మహారాణి చూసుకుంటారు పసిబిడ్డ బాధ్యత అని చెప్పేసి వెళ్ళిపోయారంటండి. ఆ వెంటనే యశోధర మౌనంలోకి వెళ్ళిపోయారంట. తనకు సన్నిహితులైన వాళ్ళందరినీ దూరంగా ఉంచడం మొదలు పెట్టారంటండి. అలాగే తన బిడ్డను కూడా ఎడం చేసినప్పుడు ఒక సేవకురాలు ఆ బాధ్యతలు అంటే అందరితో పాటు అంటే బిడ్డను కూడా చూసుకోవడం మానేశారంటండి. బిడ్డను కూడా దూరంగా పెట్టేశారంట. అప్పుడు ఒక సేవకురాలు ఆ బాధ్యతలు తీసుకుందంటండి. ఆమె ఉన్న చోటును వదిలిపెట్టలేదంట, అక్కడే గిరిగీసుకుని ఉండసాగిందంట. ఒకే ప్లేస్ లో అలాగే ఉండేవారంట. సిద్ధార్థ లేకుండా నేను బ్రతకలేను, నేను చనిపోవాలనుకుంటున్నాను అని ఒకరోజు తన ఏకాంత మందిరానికి ఆనుకుని ఉన్న ఉద్యానవనం, ఒక గార్డెన్ ఉంటే అక్కడ తీసుకెళ్తా ఉంటే ప్రజాపతితో చెప్పిందంటండి ఈవిడ. నువ్వు ఈ శోకాన్ని తప్పకుండా అధిగమించగలవు బంగారు తల్లి, నీకు సహనం అందరికీ మేలు చేస్తుంది అని ఆవిడ నిర్మలంగా ఆన్సర్ చెప్పారంట ఈవిడికి. అదేమీ కాదు, నాలో ఏ మాత్రం ఆశ చిగురించట్లేదు, నాకు ఇలా బతకడం కంటే చావే నయమనిపిస్తుంది, అసలు నాకు ఏది వాస్తవమో తెలియట్లేదు అని ఇంకా బాధపడుతున్నారంట. మాతో వీలైనంత సన్నిహితంగా ఉండు అని ప్రజాపతి మాత చెప్తున్నారు. చెప్తే మమ్మల్ని నీతో ఉండడానికి సమ్మతించు అంటే ఎవరిని రానివ్వట్లేదు కదండి దగ్గరికి. ఆవిడే ఏకాంతంగా ఉంటున్నారు, ఆ బాధ నుంచి బయటికి రావట్లేదు. అందుకు ప్రజాపతి మాత ఏం చెప్తున్నారు, మాతో వీలైనంత సన్నిహితంగా ఉండు అని చెప్తున్నారండి. మమ్మల్ని మమ్మల్ని నీతో ఉండడానికి సమ్మతించు, మేము కూడా నీతో పాటు ఉంటాము, మమ్మల్ని అనుమతించు, అలా చేయడం వల్ల కొత్త చైతన్యం పుంజుకుంటావు నువ్వు అని తరచూ యశోదరతో చెప్తూ అప్పటికే చాలాసార్లు చెప్తూ ఉన్నారంటండి. ఇలాగ మాతో పాటు ఉండు, మమ్మల్ని మాట్లాడివ్వు, మాతో ఉండు అని చెప్పేసి చెప్తున్నారంటే మళ్ళీ అదే మాటలు చెప్పారంట. నేను అలసిపోయాను, నన్ను ఒంటరిగా వదిలేయండి, నా కళ్ళెదుట కనిపించేదంతా అగాధము, అంధకారము తప్ప ఇంకేమీ లేదు, నేను ఒక్కదాన్నే ఉంటాను అని చెప్తున్నారని మళ్ళీ ఈవిడ. అయితే నీ బాబును చూడు, తనకు నీ అవసరం ఎంతో ఉంది. యశోదర ఆమె మాటలు పెడచెవిన పెట్టి వడివడిగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయారంటండి. అంటే నేను ఎవరితోనూ కలవను, నేను ఒక్కదాన్నే ఉంటానని చెప్పేసి చెప్తున్నా వెనకుండా వెళ్ళిపోయారంట. తర్వాత కారుణ్య సమావేశం తర్వాత చెప్పండి. శిశువు ఇంకా ఈవిడ ఆ తన్ను కూడా చూడట్లేదు, రాహులను కూడా చూసుకోవట్లేదు కదా. ఆ శిశువు సంరక్షణ బాధ్యతలను చూసుకుంటున్నారు, ఒక సేవకురాలకు అప్పచెప్పారు ప్రజాపతి. ఇంకా ఆ సేవకురాలతో పాటు ప్రజాపతికి కూడా యశోదరను ఒంటరిగా ఎదుర్కోవడం ఎంతో కష్టం. అంటే ఆవిడ ఒంటరిగా ఉన్నారనుకోండి, వెళ్ళారంటే కనుక చాలా కష్టం అనిపించేదంటండి అందరికి. అందరికి అర్థమవుతుందంట అంటే యశోదరామాత దగ్గరికి ఒంటరిగా వెళ్ళాలంటే భయపడుతున్నారు వీళ్ళంతా. ఎందుకంటేనంట ఆమె ఎంతో కోపంతో, కసితో, ఏకాకిగా ఉన్న ఫీలింగ్తో, సోమరితనంతో సతమతమైపోతున్నారంట. ఈ విపరీత భావాలు తనకి ఏ మాత్రం ఉపశమనాన్ని కలిగించేవి కాదు. అంటే ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవాలంటే పాజిటివ్గా ఉంటే నెమ్మదిగా బయటకు వస్తారు, కానీ ఈవిడ ఎవరిని దగ్గరికి రానివ్వట్లేదు, ఈ కోపంతో కసితోనే ఉంటున్నారు అనమాట. అందుకే ఎవరైనా దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసేలాగా ఉంటున్నారంట. దాంతో ఆమెను కాసేపైనా ఒంటరిగా ఎదుర్కోవడం అనేది ప్రతి ఒక్కరికి ఒక నరకంలాగా తయారైందంటండి. ఎవరు వెళ్తే వాళ్ళ ప్రశ్నలతో వేధించేసి చాలా ఇబ్బంది పెట్టేవారంటండి అందరినీ. ఇంకా అందరికీ ఆవిడ దగ్గరికి వెళ్ళాలంటే భయపడేవారంట. అందువల్ల ప్రతి ఉదయము యశోదర మరి అంతఃపురంలో ఉన్న మహిళలందరూ దేవదారు వృక్షాలు వాటి చుట్టూ విస్తారంగా వ్యాపించిన మహావృక్షాల మధ్య సమావేశం కావాలని ప్రజాపతి ఆదేశించారు. ఇంకా అప్పుడు ఏం చేశారు ప్రజాపతి మాత, ఈవిడ ఇలా ఒంటరిగా ఉంటూ ఎవరిని రానివ్వకుండా ఇలా ఉంటున్నారు కదా, ఇంకా అప్పటి నుంచి ఇలా కాదు, ప్రతిరోజు అక్కడ ఈ దేవదారు వృక్షాలు ఉన్నాయంటండి. అక్కడ ఒక గార్డెన్ లాగా చుట్టూ మహావృక్షాలు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయంటండి. అక్కడ ప్రతిరోజు మనం మీటింగ్ అందరూ అక్కడ ఒక సమావేశం కావాలి అని చెప్పేసి చెప్పారంట. ఒక ఆర్డర్ వేశారంట ప్రజాపతి మాత. అక్కడే ఒక కొలను కూడా ఉందంటే, కొలను ఉందంటండి ఒకటి. ఆ కొలను పక్కన ఒక హిందూ దేవాలయం కూడా ఉందంట. తరతరాలుగా అందరి కోరికలు తీరుస్తా ఆ దేవాలయంలో అందరి కోరికలు తీర్చే ప్రార్థనా మందిరంగా విరాజిల్లుతుందంటండి ఎప్పటి నుంచో అది. అక్కడే యశోదర సిద్ధార్థ కలిసి సంతాన లక్ష్మికి చేసిన పూజలు ఫలించి ఆమె గర్భం దాల్చడం జరిగిందంటండి. ఒకానొక ఉదయం పిల్లగాలులు, పక్షుల కిలకిలా రావాలతో ఆహ్లాదంగా ఉన్న వాతావరణంలో రాజకుటుంబంలోని స్త్రీలు వారి సేవకురాలతో సహా అక్కడ సమావేశమయ్యారు. వీళ్ళంతా అక్కడ ఆ అందరూ అక్కడ సమావేశం అవ్వాలన్నారు కదండి. ఒక రోజు ఉదయం పొద్దున్నే మొత్తం అందరూ కలిసి అక్కడ సమావేశం అయ్యారంటండి. తన రెండు చేతుల మధ్య యశోదరను నడిపించుకుంటూ ప్రజాపతి మాత అక్కడికి తీసుకొచ్చారంటండి. తల వంచుకుని ఒక పొదలో కూలబడిన యశోదర శరీరం అక్కడ ఇరుక్కుపోయినట్లుగా కనిపిస్తుంది. ఈవిడ బలవంతంగా వచ్చారనమాట, ఆవిడ తీసుకొచ్చారా ఆవిడ ఎలా అయినా సరే అందరిలోకి తీసుకురావాలని బలవంతంగా చేతులు పట్టుకుని తీసుకొచ్చారంటండి. ఆమె చిక్కి శల్యమైపోయి ఉందంటండి, కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయంట. మిగిలిన వాళ్ళంతానంటండి ఈవిడ కూర్చోబెట్టారు యశోదర మాతని. ఆమె చుట్టూ వృత్తంలో రౌండ్ గా కూర్చున్నారంటండి యశోదర మాత చుట్టూ.
ఒక ఒక ఆమె సాంబ్రాణి ధూపం వెలిగించారంటండి. ప్రజాపతి హిందూ మంత్రాలు చదవడం మొదలుపెట్టారంట. ఆ పురాతనమైన తోటలో మహావృక్షాల కింద నీటి కొలను మరి దేవాలయం పక్కన అంతా చూడండి ఒక పాజిటివ్ ఎనర్జీలోకి తీసుకొచ్చారనమాట. అంతా ఒక దేవాలయం ఉంది, ఒక కొలను ఉంది, మహావృక్షాలు ఉన్నాయి, ఇవన్నీ మంత్రాలు, ఒక హిందూ దేవాలయం ఒకటి ఉంది. వేకువజామునే కూర్చోవటం వల్ల తీవ్రమైన నైరాశ్యంలో ఉన్న యశోధరలోను తన చుట్టూ ఉన్న మహిళలందరిలోనూ చైతన్యం ఉత్తేజితమైనట్లు కనిపిస్తుంది. అంటే ఒక ఎనర్జీ అక్కడ పాజిటివ్ ఎనర్జీలోకి తీసుకెళ్లారండి. అక్కడికి వెళ్ళేసరికి అందరిలో ఒక చైతన్యం వచ్చినట్లు అనిపిస్తుందంటండి. సంధ్య వేళలో చేసిన ప్రార్థనలు, సామూహిక మంత్రోచ్చారణలు, ఆ తర్వాత కాసేపు మౌన స్థితిలో ఉండిపోవడం అనేది భూమాత యొక్క సనాతనమైన సహన శక్తిని, ప్రగాఢమైన ప్రకృతి శక్తిని ఆ మహిళా సమూహం తమలోకి ఆవాహన చేసుకున్నట్లుగా ఉంది. ఎందుకు చైతన్యం, వీళ్ళందరిలో చైతన్యం పెరిగింది అన్నట్లు ఎందుకు చెప్తున్నారంటే అక్కడంతా ప్రార్థన, ప్రతిరోజు సాయంత్రం ప్రార్థనలు చేస్తారంటండి. ఆ ప్రార్థనలతో ఏమైంది, ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. అలాగే సామూహికంగా మంత్రోచ్చారణలు, ఆ మంత్రోచ్చారణలు కూడా ఈ పాజిటివ్ గా ఉండడం కోసమే కదండి. ఆ చుట్టూ అంతా పాజిటివిటీ రావడం కోసం చేస్తారు అవి. అవి అలాగే ప్రకృతి మాత, అదంతా ప్రకృతి కదండి. ఆ ప్రకృతి మాత నుంచి వచ్చే ఎనర్జీస్, అందరూ మౌనంగా ఉన్నారు. ఆ మౌనంగా ఉండడం వల్ల అక్కడ ఎనర్జీస్ ఇవన్నీ కలిపి ఏంటంటే ఆ ప్రగాఢమైన ఈ శక్తి అంతా వాళ్ళందరిలోకి ఆ శక్తి అంతా తీసుకున్నట్లు అనిపించింది అంటండి అందరికి. యశోదర కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయంటండి. ఆమె మౌనంగా రోధిస్తూనే ఉంది. ఉదయం వేళ జరిగిన ఆ సమావేశం ఎక్కువసేపు కొనసాగలేదు. ఆ రోజు ఫస్ట్ టైం కదండి, ఎక్కువసేపు ఏం జరగలేదంట సమావేశం. చేయవలసిన పని ముందర ఉంది. అయితే దీని ప్రభావం హాయిగా ఉంది. కానీ అక్కడ ఏదో ఒక కొంచెం ప్రశాంతత అయితే అందరూ తెలిసింది. కొంచెం సేపే చేసుకున్నారు ఆ రోజు. కానీ అక్కడ దీని ప్రభావం చాలా హాయిగా అనిపించిందంటండి. వాళ్ళంతా సాయం సంధి వేళ మళ్ళీ కలుద్దామని నిశ్చయించుకున్నారు. పొద్దున్న కలిశారు కదండి, ఇప్పుడు మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఇలాగే కలుసుకుందాం అనుకున్నారంట. ఈ చిన్న ధార్మిక ఆచారం ఎంతగానో ప్రభావితం చేసింది. అది చాలా చిన్న పనే, అందరూ కలవడం అనేది చాలా చిన్న పనే, కానీ ఎంతో ప్రభావం చూపించిందంటండి అందరి జీవితాల్లో. ఉదయం పూట చేసే ప్రార్థనల్లో ఏం చేసేవారంటండి, ఆ రోజును గడపడానికి దైవాన్ని సహాయం కోరుతూ మంత్రాలు జపించేవారంట. అంటే పొద్దున్న లేవగానే చేసేవారు కదా, అప్పుడు ఏంటి ఈ రోజంతా బాగుండాలి, అలాగా అలా ప్రార్థనలు చేసేవారు, మంత్రాలు చదువుకునేవారంటండి. సాయంత్రం పూట ఏం చేసేవారు, సాయంత్రం పూట చేసే ప్రార్థనల్లో ఆ రోజు గడపడానికి సహాయం చేసినందుకు దైవానికి కృతజ్ఞత తెలుపుకునేవారంటండి. పొద్దున్నేమో ఈ రోజంతా బాగా జరగాలి అని కోరుకునేవారు, సాయంత్రం ఈ రోజంతా చాలా బాగా జరిగినందుకు థ్యాంక్ యూ అని చెప్పుకునేవారంటండి. సహాయం కోసం అర్థించడము, కృతజ్ఞతలు వ్యక్తపరచడము, ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము. వాళ్ళంతా దీనిని తోటలో సమావేశం కావడాన్ని కారుణ్య సమూహం అనుకునేవారంట. అంటే కరుణతో కూడిన సమూహం అని దానికి అలా పేరు పెట్టుకున్నారంట. ఉదయం సాయంత్రం ప్రతిరోజు ఇలా రౌండ్ గా కూర్చుని కాసేపు ఇలా చేసుకునేవారంట పొద్దున్న సాయంత్రం. దాన్ని కారుణ్య సమూహం అని పేరు పెట్టుకున్నారంట. తర్వాత యుక్త శ్రవణము, సహాయం కోసం అర్థించడము, కృతజ్ఞతలు వ్యక్తపరచడము, అడగడము, ఇవ్వడము, సహాయము, కృతజ్ఞతలు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఏదేమైనా సరే చేస్తూ, ప్రతిరోజు ఒక్కరోజు కూడా మానకుండానంటే ప్రతిరోజు ఇవన్నీ చేస్తూ వచ్చారంట. చివరికి ఒకానొక రోజు అంట యశోదర తన బాధను వెల్లడించడం మొదలు పెట్టారంటండి. అప్పటి వరకు ఎవరిని దగ్గరికి రానివ్వట్లేదు, ఎవరిని మాట్లాడనివ్వట్లేదు కదండి. కానీ ఒక రోజు ఓపెన్ అయ్యారంట, బయటికి బాధను చెప్పడం మొదలు పెట్టారంట. ఆమె ఆపలేదంటండి, పదే పదే చెప్పడం మొదలు పెట్టారంట. మొదట ఎంతో శ్రద్ధతో సావధానంగా విన్నారంటండి అందరూ. కానీ ఆ తర్వాత నుంచి అదే పనిగా పదే పదే చెప్తుంటే వినే వాళ్ళందరికీ విసుగు. అంటే ఏదో ఒకసారి చెప్తేనండి అందరూ ఇంట్రెస్టింగ్ గా వింటారు, కానీ మళ్ళీ మళ్ళీ అదే మాటలు చెప్తే ఎలా ఉంటుందండి, విసుగొచ్చేస్తుంది కదా అందరికి. ఏంటి బాబు ఎన్నిసార్లు వినాలి అని అనిపిస్తుంది కదా. ఫస్ట్ లో ఎంతో శ్రద్ధగా విన వాళ్ళందరికీ కూడా విసుగు రావడం మొదలు పెట్టిందంటండి. మాట్లాడడమే మాత్రమే కాదు, వినడం కూడా యశోదరు అలవాటు చేసుకోవాలి అని ప్రజాపతి వెంటనే గ్రహించారంటండి. ఆవిడకి అర్థమైంది, అంటే ఈవిడ మాట్లాడడం ఒకటే చేస్తున్నారు, వినట్లేదు. అదొక్కటే కాదు, వినడం కూడా నేర్చుకోవాలని గ్రహించారంట. ఆలకించాలి, ఇతరులను కూడా చక్కగా ఆలకించాలి, లోతుగా ఆలకించాలి. ఈ విషయం యశోదరికి అర్థమయ్యేలా చెప్పాలి అని భావించారంట ఈవిడ. ఈవిడ వినాలి, ఈవిడ అందరి విషయాలు కూడా వినాలి అనేది అర్థమైంది ఈవిడికి. అది కూడా అర్థమయ్యేలా చెప్పాలనుకున్నారు. బంగారు, నీ మనస్సంతా బాధతో నిండిపోయి ఉంది, అదే సుడులు తిరుగుతోంది, అది అంతు లేకుండా ఉంది, అందులోనే తలమునకలైపోయావు ఆ బాధలో. ఇలా ఎందులో అయినా మునిగిపోవడం వల్ల జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించలేవు నువ్వు. మరి దీనికి పరిష్కారం ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళతో చక్కని సంబంధ బాంధవ్యాలు కొనసాగించడం. అంటే మనం ఇంకా అదే బాధలో ఉండిపోయామనుకోండి, దేన్ని యాక్సెప్ట్ చేయలేవు నువ్వు, దాన్ని స్వీకరించలేవు నువ్వు జీవితాన్ని. అందుకని మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి, వాళ్ళ వాళ్ళ విషయాలు కూడా వింటూ ఉంటే మన రిలేషన్షిప్, అందరికి సంబంధ బాంధవ్యాలు కొనసాగించడం బాగుంటుంది అని చెప్తున్నారంటండి. చెప్తే నాకు అది ఎలా సాధ్యమవుతుంది, వాళ్ళకి నేను ఇంకేం చెప్పగలను, నాలాగా వాళ్ళేమి బహిరంగంగా లోకమంతా చూసేలాగా ఘోరమైన అవమానాన్ని, అంటే ఈవిడ ఏమనుకుంటున్నారంటే చక్కగా చిన్న పిల్లవాడు పుట్టాడు, నన్ను వదిలేసి వెళ్ళిపోయారంటే ఎంత అవమానం, అంటే నేనేదో చేశాను, నేనేదో తప్పు చేశాను కాబట్టి నన్ను వదిలేసి వెళ్ళిపోయారని వీళ్ళందరూ అనుకుంటారు, అలాంటి ఫీలింగ్ లో ఉన్నారనమాట.
వీళ్ళందరికీ నాకు జరిగినంత ఘోరమైన అవమానం వీళ్ళకి ఎవరికి జరగలేదు. లోకమంతా చూసేలాగా నాకు జరిగింది ఘోరమైన అవమానము. వీళ్ళెవరూ పొందలేదు కదా అలాంటి అవమానము. అందుకే వీళ్ళందరి దుఃఖం కంటే నా దుఃఖం చాలా తీవ్రమైనది అని చెప్తున్నారంట. అలా నువ్వు చూస్తున్నావు, నీ దృక్కోణం అలా ఉంది. మేమంతా ముఖ్యంగా వయసు మళ్ళిన మాలాంటి వాళ్ళంతా ఎన్ని అనుభవించామో తెలుసుకుంటే నువ్వు ఆశ్చర్యపోతావు. అంటే మన అందరం ఏంటంటే మనకి ఏదైనా దుఃఖం ఉందనుకోండి, నాకే ఎంత ఉంది, నాలాగే ఎవరు అనుభవించలేదు, నేను అనుభవించినంత ఎవరు అనుభవించరు, నా జీవితమే దుఃఖంతో ఉంది, ఇలా అనుకుంటాం కదండి మనం. కానీ ఎప్పుడైతే పక్కన వాళ్ళని చూసామో, పక్కన వాళ్ళ గురించి అంటే ఎవరిది వాళ్ళకే మాకు తెలుస్తుంది. దీనికి ఒక స్టోరీ కూడా చెప్తారు కదండి. ఒక ఒక ఎక్కడ ఒక మీటింగ్ అంటే ఒక పార్టీ ఏదో జరుగుతూ ఉంటేనంటండి, ప్రతి ఒక్కళ్ళు ఒక గురువు దగ్గరికి వెళ్ళంటండి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సమస్యలు చెప్పడం మొదలు పెట్టారంటండి. మొదలు పెడితే అప్పుడు ఆ గురువు అన్నాడంటే, సరే సాయంత్రం రండి, మీకు నేను ఏదో ఒక సొల్యూషన్ చూపిస్తాను అన్నారంట. సాయంత్రం మళ్ళీ అందరూ తిరిగి వచ్చారంట. మీకు అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటున్నారు కదా, ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఒక పేపర్ మీద రాయండి అని చెప్పారంట. పేపర్ మీద రాసిన తర్వాత ఆ పేపర్స్ అన్ని తీసుకెళ్ళి ఒక ఒక బాక్స్ లో వేయమన్నారంట. వేసిన తర్వాత సరే మీరు అందరూ వెళ్ళి ఒక చీటీ తీసుకోండి, ఏ చీటీ వస్తే అది మీరు అనుభవించాలని చెప్పాడంట. అప్పుడు అందరూ అనుకున్నారంట, అమ్మో నా ప్రాబ్లం ఇది ఉంది, పక్కనోడి ప్రాబ్లం ఏది ఉందో మనకు తెలియదు కదా, ఆడిది ఏమో, నేను ఇదైతే నాదైతే నేను అనుభవించేస్తాను, పక్కనోడిది ఎలా ఉంటుందో ఏంటో తెలియదు అని చెప్పేసి ఎవరు మాట్లాడకుండా అందరికి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారంటండి. అంటే మనం ఏంటంటే మన కోణంలోనే ఆలోచిస్తాం, మనం నాదే పెద్ద సమస్య అలా అనుకుంటాము. కానీ ఎవరిది వాళ్ళకే అలా అనిపిస్తూ ఉంటది. ఈవిడ అదే చెప్తున్నారు అనమాట, నువ్వేదో నీదే పెద్ద సమస్య అనుకుంటున్నాము, మేము ముసలివాళ్ళం అయిపోతున్నాము, మేము ఎంతో అనుభవించాం, మేము ఇంకా ఎక్కువ అనుభవించాం మేము కూడా. నువ్వు తెలుసుకుంటే, మేము ఎలాంటివి అనుభవించామో తెలుసుకుంటే నువ్వు ఆశ్చర్యపోతావు. అవమానం ఎంతకంటే దరిద్రమైన పరిస్థితులు కూడా మేమంతా ఎదుర్కొన్నాము అని చెప్తున్నారు ప్రజాపతి మాతతో. ప్రజాపతి మాత యశోదరతో చెప్తున్నారు. కానీ నాకు వాళ్ళందరితో ఏం మాట్లాడాలో తెలియదు, ఏం చేయను అని అడుగుతున్నారు ఈవిడ. నీకు వాళ్ళందరికీ సహాయపడాలని ఉందా అని అడిగితే, అవును ఉంది అంటే, అయితే ఊరికే ఉండు కానీ అని చెప్పబోతుంటే ఇంకా ఆవిడ ఆపేసి ఏం చెప్తున్నారు, ఊరికే ఉండాలా, ఇప్పుడు నేనేం చేయట్లేదు కదా, ఊరికే ఉన్నాను కదా, ఇది నన్ను కుదురుగా ఉండనివ్వట్లేదు అంటున్నారు. ఆగు, ముందు అసలు నన్ను చెప్పనివ్వు అని ప్రజాపతి మాత ఆపి ఏం చెప్తున్నారంటే, యశోదరకు ఎలా ఉంది, రోజులాగే కసిగా మొండితనంగా దురుసుగా మాట్లాడకుండా ఇక నుంచి తాను కాస్త మౌనం. అంటే అప్పటి వరకు ఎలా ఉన్నారంటే దురుసుగా అలా ఉండేవారు కదండి. ఈవేళ ఎలా అనిపించిందంటే ఆవిడకి, ఇలా దురుసుగా ఉండకూడదు, మౌనంగా ఉన్నారంటండి. మౌనంగా వినాలనిపించిందండి. అప్పటి వరకు ఈవిడే మాట్లాడుతూ ఉన్నారు కదా, ఎవరిని మాట్లాడనివ్వకుండా. కానీ ఆ రోజు మౌనం వహించి చూడాలి అసలు ఏమవుతుందో అనుకున్నారంట. సరే అలాగే అన్నారంట. ఇప్పుడు నువ్వు చేస్తున్నట్లుగానే రోజు చేయడం అలవాటు చేసుకో అని చెప్పారంట. ఏంటి అంటే వినటం, కేవలం వినడం, మధ్యలో జోక్యం చేసుకో. అంటే పక్కన వాళ్ళు చెప్పేది ఇప్పటివరకు ఏంటి ఈవిడే చెప్తా ఉన్నారు కదా, పక్కన వాళ్ళు కూడా వినడం నేర్చుకో, నువ్వు ఇంక మధ్యలో జోక్యం చేసుకోక ఎవరేం చెప్పినా సరే అన్నారంట. వింటూ ఉండు, అవతలి వ్యక్తి ఏం చెప్తున్నారు, ఏమనుకుంటున్నారు, ఎలా అనుభూతి చెందుతున్నారు, ఇవన్నీ సావధానంగా విను. పక్కన వాళ్ళు చెప్పే విషయాలు కూడా చాలా సావధానంగా విను. నువ్వు కల్పించుకుని ఏమీ చేయక్కర్లేదు. నువ్వు ఇలా చేయగలవా, ఎదుటివారు చెప్పేది స్వీకరించడానికి నీ మనసును మౌనంగా ఉంచగలవా, అంటే వాళ్ళు వాళ్ళు చెప్తుంటే మధ్యలో మాట్లాడొద్దు, వాళ్ళని పూర్తిగా చెప్పనివ్వు అని చెప్తున్నా, నువ్వు ఉండగలవా అలాగా అని అడిగితే, ఏమో నాకు తెలియదు అంటున్నారు ఈవిడ. ఒక్కసారి ప్రయత్నించి చూడొచ్చు కదా అలాగా అని అడుగుతున్నారండి. తనని ఇలా చిన్న పిల్లలా చేసి మాట్లాడడం ఉక్రోషం తెప్పించిన గత్యంతరం లేక యశోదర ఒప్పుకొని, చూడండి ఎంత బతిమలాడితే చక్కగా ఎంత బుజ్జగిస్తూ చెప్తున్నారు అనమాట ఈవిడ. ఒకసారి ప్రయత్నించి చూడు అని చెప్తా ఉంటే ఈవిడికి ఉక్రోషం అనిపించింది కానీ సరే ఒప్పుకున్నారంట. సరే అలాగే చేస్తానని. ఆ తర్వాత నుంచి మహిళా సమావేశాలలో ప్రతి ఒక్కరూ తమ తమ జీవిత గాథలను, దైనందిక జీవిత పాఠాలను సమూహంలోని అందరితో పంచుకోవడం మొదలుపెట్టారు. అందరూ అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఏ ఉంటే చిన్న పెద్ద సమస్యలు ఉంటాయి కదండి. ఆ రోజు నుంచి ఏం చేశారంటే అందరూ తమ తమ సమస్యలు, వాళ్ళు ఎలాంటివి ఎదుర్కొంటున్నారో అవన్నీ చెప్పుకోవడం మొదలు పెట్టారంటండి. మాట్లాడే సమయము, మౌనంగా ఆలకించే సమయం, రెండు ఉన్నాయంటండి ఇక్కడ. అంటే ఆ సమూహపు ప్రత్యేక లయ విన్యాసంగా మారిపోయింది. అంటే ఎవరు మాట్లాడే టైంలో వాళ్ళే మాట్లాడతారు, మిగిలిన వాళ్ళందరూ వినాలన్నమాట. అందరికీ మాట్లాడే సమయం ఒకటి ఉంటుంది, మౌనంగా ఆలకించే సమయము అలా పెట్టుకున్నారంటండి వీళ్ళు. అనుదినం వాళ్ళ ఆచారంగా రూపుదాల్చింది. ఆ రోజు నుంచి ప్రతిరోజు ఇలా చేసుకునేవారు. జ్ఞానము, కరుణ రోజు రోజుకి పెంపొందసాగాయి. అంటే పక్కన వాళ్ళ ప్రాబ్లమ్స్ వినేటప్పుడు కరుణతో ఉండేవారండి. అలాగే జ్ఞానం కూడా వచ్చేది వీళ్ళకి. యశోదర నవ్వుతూ, ఇంకా యశోదర మాకు చెప్తున్నారు కదండి ఇవన్నీ వీళ్ళకి, నవ్వుతూ ఇంకా ఇలా చెప్తున్నారంట. మా సమూహాన్ని నేను ఎప్పటి నుంచి పవిత్రంగా చూడడం మొదలు పెట్టానో అప్పటి నుంచి మా అందరిలోనూ ప్రేమ, కరుణ
కార్చిచ్చులాగా వ్యాపించసాగాయి. ఎప్పుడైతే అందరూ కలిసి ఇలాగా రౌండ్గా కూర్చుని ఒకరికొకరు పంచుకోవడం మొదలు పెట్టారో అప్పటి నుంచి ఎలా ఉంది, అందరిలోనూ ప్రేమ కరుణ నిండిపోయారంటండి. వాళ్ళందరిలోనూ పూర్తిగా నిండిపోతున్నాయంటండి, ప్రేమతో కరుణతో ఉన్నారంట వీళ్ళంతా. అది మా మనసులో ఉన్న కలుపు మొక్కలన్నింటినీ కాల్చివేసింది. అప్పటి వరకు లోపల కలుపు మొక్కలు అంటే ఏంటండి, ఈ అరిషడ్ వర్గాలతో కోపాలు, ద్వేషాలు, కసి ఇవన్నీ ఉంటాయి కదండి. ఎప్పుడైతే వీళ్ళందరూ ఇలా పంచుకోవడం మొదలు పెట్టారో అలాంటి భావాలన్నీ బయటికి వెళ్ళిపోయి ప్రేమతోనూ కరుణతోనూ నిండిపోయారంటండి అందరూ. అది మమ్మల్ని హాయిగా ఆర్ద్రంగా ఉంచుతూ అందరినీ ఆవరించుకుని ఒక్కటిగా చేసింది. వీళ్ళంతా ఇంకా ఒకరికొకరు ఏంటంటే చాలా క్లోజ్గా, మనం చూడండి కొన్ని రోజులు ఇలా పంచుకున్నాం అనుకోండి, ఒకళ్ళ మనసులో ఒకళ్ళ భావాలు పంచుకోవడం మొదలు పెట్టిన తర్వాత వాళ్ళతో అటాచ్ అయిపోతాం కదా మనం కూడా. రోజు మాట్లాడుకుంటూ ఉన్నాము, మాట్లాడుకున్నప్పుడు ఏమవుతుంది, కొన్ని రోజులకి ఎంత దగ్గరగా, చాలా దగ్గర అన్న ఫీలింగ్ వచ్చి అటాచ్ అవుతాం కదండి. అలాగే వీళ్ళందరినీ కలుపుతూ ఉందంటండి. ప్రతి ఒక్కరిలోనూ ఎంతో స్పష్టత నింపిందంట ఇది. ఇకపై వేరు వేరు అనే భావన లేకుండా ప్రతి ఒక్కరూ పూర్ణత్వంలో భాగమేనని, అంటే మీరు వేరు నేను వేరు కాదు, అందరం ఒకటే అని చెప్తాం కదా. వీళ్ళకి అది అర్థమైందంట. అలా ఎప్పుడైతే ప్రతిరోజు కూర్చుని మాట్లాడుకోవడం మొదలు పెట్టారో అందరూ పూర్ణత్వంలో భాగమే అని అర్థమైందంట. ఆ అగ్ని నుంచి వచ్చే కాంతి ప్రకాశింప చేసింది. ఆ తర్వాత కొంతకాలానికి, అంటే ఎప్పుడో స్పష్టంగా చెప్పలేరు కానీ, ఆ వృత్తంలో మధ్యలో కూర్చోవడం మానేశారు. అంటే ఫస్ట్ లో ఏం చేసేవారు, యశోధరమాత మధ్యలో కూర్చుంటే అందరూ చుట్టూ కూర్చునేవారు. కానీ తర్వాత తర్వాత ఎప్పుడైతే కొంచెం ఈ బాధ నుంచి బయటపడి ఈ కరుణ, ప్రేమ ఇవన్నీ వచ్చి అందరూ పంచుకోవడం మొదలు పెట్టిన తర్వాత ఏం చేశారంటే ఎప్పుడో ఆవిడ కూడా గుర్తులేదంట, ఆ మధ్యలో కూర్చోవడం మానేసి ఆ రౌండ్ లోనే ఒక దగ్గర కూర్చునేవారంట. ఆ వృత్తంలో భాగంగా ఒక చోట కూర్చోవడం మొదలు పెట్టేసరికి ప్రతి ఒక్కరూ ఈమె వైపు తిరిగి కాకుండా అందరూ వృత్తంలోనే, అందరూ అంటే రౌండ్ గా కూర్చుంటే అందరూ కనిపిస్తారు కదండి, అలా కూర్చోవడం మొదలు పెట్టారంట. ఈవిడ కూడా ఆ రౌండ్ లో ఒక ప్లేస్ లో కూర్చునేవారంట. అలా అందరినీ చూడడానికి సమావేశంలో పాల్గొనడం మొదలు పెట్టారంటే ఈవిడ. ఆ క్షణంలోనే, అలా చూడడంలోనే నేను కోలుకోవడం మొదలు పెట్టానని చెప్పుకోవచ్చు. అంటే అప్పటి వరకు బాధతో ఉన్నారు కదండి, ఎప్పుడైతే ఇలా రౌండ్ గా కూర్చుని ఇలా అందరిని వినడం మొదలు పెట్టారో నెమ్మది నెమ్మదిగా ఆ బాధ నుంచి బయటపడడం మొదలు పెట్టారు. యశోధర మరోసారి ప్రజాపతి వాక్క చూసి మళ్ళీ మాట్లాడడం మొదలు పెట్టారంటండి. అనూహ్యమైనది, మరి అత్యంత విలువైనది ఏదో సృష్టించబడుతోందని ప్రజాపతి మాతకి అవగతమైందని నాతో చెప్పారు. అంటే ఇంకా ఈవిడ అంతా కోలుకుంటున్నారు, బాధ నుంచి కోలుకుంటున్నారు కదండి, ఒక మంచి విషయం జరిగింది కదా అని ఆవిడకి అర్థమైంది. ప్రజాపతి మాతకి అర్థమవుతుంది, ఏదో ఒక విలువైనది సృష్టించబడుతుంది. అంటే వీళ్ళ దుఃఖానికి కారణం బుద్ధుడు ఎక్కడికో వెళ్ళి తన మోక్షానికి ఏంటి ఎలాగా అనేది తెలుసుకున్నారు. కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, అన్ని బాధ్యతలు నెరవేర్చుకుంటూనే ఈ సమూహంలో ఉండి జ్ఞానాన్ని పెంచుకుంటున్నారు. అంటే అత్యంత విలువైనది ఏదో వీళ్ళు నేర్చుకుంటున్నారు అనేది అర్థమైందంట ప్రజాపతి మాతకి. ఈవిడితో చెప్పారంట. ఆవిడ మేం సమావేశమైన వృత్తాన్ని భూమి నీళ్లు కలిపి ఉన్న పాత్రలాగా సృష్టి మరి స్థితిని, కొత్త జీవితం, కొత్త అవగాహన, మరి కొత్త జ్ఞానంతో కలిసి ఉన్న కరుణార్ద్రమైన బావిలా దర్శించారని చెప్పారంట. ప్రతి ఒక్కరి హృదయము ఆ కరుణను ప్రశ్నింపచేసే విశ్వవ్యాప్తం చేసే వాహకంలా తెరుచుకుంది. అలా వృత్తంలోని వాళ్ళందరికీ అది అందుబాటులో ఉంది. వీళ్ళకి కారుణ్య సమూహం అసలు పేరే అది పెట్టుకున్నారు కదండి. ఎప్పుడైతే అందరూ ఒకళ్ళ భావాలు పంచుకోవడం మొదలు పెట్టేసరికి అందరిలోనూ ఆ కరుణ అనేది పెళ్లి పుగుతూ ఉందంటే, అది ఎలా ఉంది, విశ్వవ్యాప్తం చేసే వాహకంలాగా హృదయం, అందరి హృదయాలు తెరుచుకున్నాయంటండి ఆ ప్రేమ కరుణ భావాలతో. అలా ఆ వృత్తంలో వాళ్ళందరికీ కూడా అది అనుభూతి చెందుతున్నారంట అండి, ఆ ప్రేమ కరుణ అనేది. మిగిలింది ఇంక రేపు చెప్పుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.